రైతులకు పగటిపూటే 12 గంటల పాటు ఉచిత విద్యుత్ ఇస్తానన్నాడు. ఇచ్చాడా? రెండు చేతుల పైకి ఇలా 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 ఇలా. బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపిస్తానన్నాడు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపిస్తానన్నాడు. విడిపించాడా? విడిపించాడా? రెండు చేతుల పైకి ఇలా 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 ఇలా. ఏ ఒక్కటైనా చేశాడా? ఏ ఒక్కటైనా చేశాడా? పైగా రైతులకు 0 వడ్డీ ఎగరగొట్టేశాడు. ఇన్పుట్ సబ్సిడీ సైతం 2017 నుంచి ఎగ్గొట్టేశాడు. కరెంటు విషయంలోనూ బకాయిలే, ధాన్యం సేకరణలోనూ బకాయిలే, రైతుల నుంచి కొనుగోలు చేసిన విత్తనాలను సైతం ఇవ్వకుండా బకాయిలే. ఇవి చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 మధ్యలో చేసిన ఆయన చరిత్ర. ఇక ఒక్కసారి మరి మీ జగన్ ఏం చేశాడో ఒకసారి ఆలోచన చేద్దామా? మరొకసారి మీ బిడ్డ ఏం చేశాడో ఒకసారి ఆలోచన చేద్దామా? మీ బిడ్డ తొలిసారి ముఖ్యమంత్రి. మీ బిడ్డ తొలిసారి ముఖ్యమంత్రి. కేవలం 58 నెలల పాలనలో మీ బిడ్డ చేశాడు. గతంలో ఎప్పుడూ జరగనట్టుగా, గతంలో ఎప్పుడూ కూడా ఎవరు ఆలోచన కూడా చేయనట్టుగా రైతన్నకు మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో రైతన్నకు పెట్టుబడికి సహాయంగా రైతు భరోసా ఇస్తా ఉన్న ఏకైక ప్రభుత్వం ఈ రాష్ట్ర చరిత్రలో ఏదైనా ఉంది అనంటే అది మీ బిడ్డ ప్రభుత్వం అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఏకంగా ప్రతి ఏటా 13,500 రూపాయలు ప్రతి రైతన్న చేతిలోనూ పెడతా ఉన్నాం. ఈ 5 సంవత్సరాలలో ఒక్క రైతు భరోసా అన్న ఒక్క పథకం ద్వారా అక్షరాల ప్రతి రైతన్నకు 67,500 రూపాయలు ప్రతి రైతన్నకు ఇచ్చాము అని కూడా గర్వంగా చెప్తా ఉన్నాను. ఈ సందర్భంగా ఏమన్నా ఏమన్నా ఏమక్క మీ బిడ్డ మేనిఫెస్టోలో 50,000 ఇస్తానన్నాడు. చెప్పిన దానికన్నా మిన్నగా 67,500 ఇచ్చాడా లేదా అని అడుగుతా ఉన్నాను. ఇచ్చాడా లేదా అని అడుగుతా ఉన్నాను. మీ బిడ్డ వ్యవసాయానికి పగటిపూటే నాణ్యమైన 9 గంటల ఉచిత విద్యుత్ మీ బిడ్డ వచ్చిన తర్వాతే ఈ 58 నెలల కాలంలోనే ఏకంగా 1,700 కోట్ల రూపాయలు ఫీడర్లపై ఖర్చు చేసి పగటి పూటే 9 గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇచ్చే కార్యక్రమానికి చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే ఈ రాష్ట్ర చరిత్రలో అది మీ బిడ్డే అని కూడా చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాను. మొట్టమొదటిసారిగా ఎప్పుడూ కూడా కని విని ఎరగని విధంగా, రాష్ట్ర చరిత్ర ఎప్పుడూ చూడని విధంగా మొట్టమొదటిసారిగా మన గ్రామంలోనే రైతన్నను చెయ్యి పట్టుకొని నడిపించే ఆర్బీకే వ్యవస్థను, రైతు భరోసా కేంద్రాన్ని తీసుకువచ్చి దేశంలోనే రోల్ మోడల్గా ఈరోజు ప్రతి రైతన్నను చెయ్యి పట్టుకొని నడిపిస్తూ విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు రైతన్నను అడుగడుగునా తోడుగా ఉంటూ నడిపిస్తా ఉన్న ప్రభుత్వం దేశ చరిత్రలో ఏదైనా ఉంది అని అంటే అది మీ బిడ్డ ప్రభుత్వమే అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఉచితంగా రైతన్నలకు పంటల బీమా, ఉచితంగా రైతన్నలకు పంటల బీమా. ఇంతకు ముందు రైతన్నకు పంటల బీమా కట్టాలి అని అంటే కూడా ఎలా కట్టాలో కూడా తెలియని పరిస్థితి. బ్యాంకు దగ్గరికి వెళితే బ్యాంకులు క్రాప్ లోన్ ఇస్తే ఆ క్రాప్ లోన్లో బ్యాంకులు 4%, 5% రైతుల తరపున ఇన్సూరెన్స్ ప్రీమియంను కట్ చేసుకొని మిగిలిన సొమ్ము ఇచ్చే పరిస్థితి. బ్యాంకులకే పోలేని రైతు క్రాప్ లోన్ తీసుకొని రైతుకైతే ఇన్సూరెన్స్ కూడా అందని పరిస్థితిలో ఈ రాష్ట్రం ఉంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక ఆర్బీకే వ్యవస్థ ద్వారా, ఒక ఈ క్రాప్ ద్వారా, ఈరోజు ఉచిత పంటల బీమా ద్వారా ప్రతి రైతన్నకు కూడా, ప్రతి ఎకరాకు కూడా, ప్రతి పంటకు కూడా
ఈరోజు రైతన్నకు ఈరోజు ఇన్సూరెన్స్ అన్నది ఉచిత పంటల బీమా అనేది అందుతా ఉంది అని అంటే అది జరిగింది కూడా కేవలం మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన తర్వాతే అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. రైతన్నలకు ఉచిత పంటల బీమా ఇది మన మేనిఫెస్టోలో చెప్పలేదు. మేనిఫెస్టోలో మనం చెప్పకపోయినా కూడా ఈ కార్యక్రమం రైతుల బాగోగుల కోసం మీ బిడ్డ చేశాడు అని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా.